Q9 న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ముస్లింల ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు పండుగలకు కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించేవారని గుర్తు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొని అనంతరం వారికి ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజీ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగరి విఠల్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సీనియర్ నాయకుడు రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, దువ్వూరి సంతోష్, ఎన్ఎం రాజారెడ్డి, రామస్వామి గౌడ్, గోపి, అబ్బాస్, గౌస్ పాషా, అన్సర్, సలావుద్దీన్, రహీం, జలీల్, ఖలీల్, అత్తర్, ఫయాజ్, ముస్లిం సోదరులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. उनके फैमिली के मेम्बर्स का देख चुका है। क्रिसमस में क्रिश्चियंस को क्रिसमस में तोहफा देते थे, बदकल्मा को जो है बहनों को साड़ियाँ देते थे, रमज़ान को भी रमज़ान में तोहफे देते थे और खर्चा भी देते थे। वो भी रायते पर भी मुस्लिम्स औरत बच्चे और मर्द बच्चे पढ़ने के लिए अच्छे अच्छे रेसिडेंशियल स्कूल भी खोले थे। वो इंटरमीडिएट कॉलेज बने, डिग्री कॉलेज बने। बहुत से बच्चे जो है डिग्री पढ़कर इंटरनेशनल लेवल पे विदेश में चले गए थे। वो लोगों को 20 लाख का स्कॉलरशिप भी दिए थे। अच्छा सुकून जो है चलता था वहाँ पे। वो वतन पर भी महीने पेंशन देते थे। अब ये पूरा बंद हो गया। कांग्रेस हुकूमत आया तो पूरा बंद हो गया। जबान में सेकुलर पार्टी है, लेकिन कांग्रेस पार्टी अब हम भी कुछ कम नहीं, बीजेपी से बढ़ के वो लोग साबित कर रहे हैं। क्योंकि जितना सेकुलर पार्टी इस ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.